ఓం శాంతి. అయితే ఇప్పుడు రాముడు వారధి కట్టారంటారు. అంటే వానరు సహాయంతో వారధి కట్టారంటారు. అంటే రావణ లంకలోని అదే సీత ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి విషయాలని మనం బాగా మననం చేసుకొని లోనికి వెళ్తే కొన్ని విషయాలు మనకు చాలా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అక్కడ రాళ్ళు అంటే సహయోగులు ఉండాలన్నమాట. ఏమన్నా ఒక కార్యం చేస్తానంటే సహయోగం ఉండాలి. సహయోగం లేకుండా లేదు. అయితే మన బుద్ధులన్నీ ఎలాగున్నాయంటే కోతు బుద్ధులు రాతి బుద్ధుల్లా ఉన్నాయి. అందుకే రాతి బుద్ధి అంటారు అనమాట. అంటే ఇటువంటి రాతి బుద్ధుడికి ఎంత చెప్పినా అర్థం అవుదురా, నీ బుద్ధి రాయిలాగా ఉంది, నీ బుద్ధి పని చేయట్లేదు అంటారు. పారసు బుద్ధి అవ్వాలంట. అందుకే ఇచ్చేసంటే రాముడు ఈ సాగరం అంటే సముద్రంలోని ఈ రాయిలు వేశారు. ఎవరైతే ఆ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళు చేసి ఎవరైతే ఆ రాయిని వేస్తారో తేలుతుంది అన్నమాట. ఒక పరమాత్మ యొక్క స్మృతి అంటే శివుని యొక్క నామస్మరణ లేకపోతే ఆ రాయి ఏంటంటే ములిగిపోద్ది. అంటే పాపంలో ములిగిపోయినట్టు ములిగిపోద్ది అనమాట. ఇక పాపంలో ములిగిపోతే తేలడం ఉండదు కదా. అందుకే ఎక్కడైతే నామస్మరణం వల్లే నీ నావ తేలుకొని వెళ్తుంది అని చెప్పారన్నమాట. అందుకే ఆ వారధిని ఎన్నిటప్పుడు ఈ అనేక మంది సహయోగం తీసుకొని అక్కడ అనేక మంది ఆత్మలను ఏంటంటే పావనం చేయనందుకు పరమాత్ములు వచ్చి ఈ వారధిని కడతన్నారన్నమాట. ఇక్కడ మెయిన్ అంతేకాని రాళ్ళతో ఎత్తి అక్కడ అలా తయారు చేశారు వెళ్ళారని కాదు. ఇక్కడ ఎంతో చక్కగా క్లారిటీగా ఏంటంటే పరమాత్ముడు చెప్తున్నాడు అన్నమాట. అంత చెప్పిన జ్ఞానాన్ని మీ బుద్ధి రాతి బుద్ధిలాగా అయిపోయింది. ఇప్పుడు నిన్ను నీ ఆత్మ అనుకో నన్ను స్మరించు చెయ్యన్నారు. ఇప్పుడు నేను ఉన్నాను ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి గృహస్థలో ఉండి ఇలాగే పరమాత్ముడి విషయాలు చాలా చెప్తున్నాను. అంటే 33-34 సంవత్సరాలు అవుతుంది చేస్తున్నాను వెళ్తున్నాను. ఈ ఓం శాంతి సంస్థ రాజస్థాన్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది మౌంట్ ఆబు. వెళ్తున్నాను వస్తున్నాను చేస్తున్నాను, సంవత్సరం 2 సార్లు వెళ్తున్నాను చేస్తున్నాను. అయితే వెళ్ళి వస్తాను అనమాట. అయితే వస్తున్న పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను, ఆహార విహారాలు తింటున్నాను, మరి గృహస్థులు అయితే ఫంక్షన్కి వెళ్తున్నాను, తర్వాత బయట ఎక్కడైనా తింటున్నాను. ఇవన్నీ ఏంటంటే శరీరం సంబంధించినవి కదా. ఆత్మకు సంబంధించిన ధ్యానం కావాలి కానీ శరీరం ఇట్ల మీద ధ్యానం కాదు. నువ్వు శరీరం మీద ధ్యానం పెట్టేటంటే ఆత్మకు కావాల్సిన జ్ఞానాన్ని వదిలేస్తున్నావు. అది తాగకూడదు, బయటకు వెళ్తున్నావు, టీ తాగుతావు. ఎందుకంటే అందరూ భగవంతుని పిల్లలే కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడేంటి మొట్టమొదటి నుంచి ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మరి మన ఆది సనాతన దేవీ దేవత ధర్మస్ ఉన్నారు. ప్రపంచంలో అందరూ కూడా భగవంతుని ఇష్టపడతారు. భగవంతుడు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు లేరు. కానీ ఎంత అందరూ భగవంతుని ఇష్టపడినా మరి ఎటువైపు నుంచో మంచి జరగాలి కదా. ఎవరు చూసినా ఈ గొడవలు అశాంతి దీనికి దుఃఖానికి కారణమైపోతుంది. మరి దేవుణ్ణి స్మరించి ఏం చేస్తున్నాం? క్రిస్టియన్స్ వల్ల దేవుడా అంటున్నారు, మరి వాళ్ళు దుఃఖాన్ని ఇస్తున్నారు. ముస్లిమ్స్ వాళ్ళు దుఃఖాన్ని ఇస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా దుఃఖాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆత్మ పావనం కావాలని మొట్టమొదటి పరమాత్ముడు చెప్తున్నాడు. అందుకే ఈ బ్రహ్మకుమారిస్ అంటే వాళ్ళు ఎవరో ఉంటారు కానీ మనం అందరూ వెళ్ళి రావచ్చు, ఆనా జానా లేనా కానా నేను. అంతేగాని ఇటువంటి నియామకాలు ఏమీ లేవు. చక్కగా పరమాత్మను దర్శించి